మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వేడిగా ఉంది. 20 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఇంకొక పార్లమెంట్ కూడా వాయనాడ్ల కేరళలో అక్కడ కూడా ఇస్తున్నారు. అక్కడ ముస్లిమ్స్ ఒక పార్టీ వేరున్నారు. ఒక హిందువులు క్రిస్టియన్ ఒకటి అయిపోయాను. అక్కడ కంపల్సరీ మన కాంగ్రెస్ ఓడిపోతుంది. అక్కడ కంపల్సరీ మన తెలుగు బీజేపీ వాళ్ళకు మన వీళ్ళు క్రిస్టియన్స్ హిందూస్ ఆడ ఒక తాటి మీద పోతుండ్రు. కంపల్సరీ ఆడ ఓడిపోతుంది చూడండి. ఎందుకంటే జనము క్రిస్టియన్స్ హిందువులు ఒకటైనప్పుడు అసలు ఎవ్వరు గెలవరు. ఓన్లీ ఒక బీజేపీ గవర్నమెంటే గెలుస్తుంది. ఆ బీజేపీ ఏంటి అంటే హిందువుల పార్టీ అని తేలిపోయింది అందరికీ. ప్రతి ఒక్కడు కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని తేలిపోయింది ఆల్రెడీ. మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు, హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు హితం అని ఒకటి ఆల్రెడీ డిక్లేర్ చేసారు వాళ్ళు. మాది ముస్లిం పార్టీ అని వాళ్ళు. రాహుల్ గాంధీ కూడా డిక్లేర్ చేసిండు. రాహుల్ గాంధీ అందరు డిక్లేర్ చేసిండు. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీకి మన స్వామి వివేకానంద ఫోటో, అది మన ఛత్రపతి శివాజీ ఫోటో తీసుకోకపోతే అది తీయలేదు. ఆటుముఖం పెట్టుకుని తీసుకోలేదు. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు? మాది పక్కా ముస్లిం పార్టీ, మాకు ముస్లిం ఓట్లు అయితే మేము గెలుస్తాము అన్న వాళ్ళ ధీమా కొద్ది ఉన్నారు. 80% ఉన్న హిందువులు మనం ఏం చేయాలి దానికి ఆలోచించుకోండి. అది అన్నీ ఒక్కొక్కటి మీరు ఆలోచించుకుంటే మనం చాలా వెనకబడిపోతున్నాము. చాలా ముందు వెనక వచ్చే మిత్రి మీరు ఆలోచిస్తలేరు. మన ఫ్యూచర్, మన పిల్లలు, మా మనవల గురించి మీరు ఆలోచించుకుంటలేరు. ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ అప్పుడు కాంగ్రెస్ ద్రోహం చేసింది మనకు. హిందువులకు ఆపరేషన్ చేసి ముస్లింలకు ఇయ్యలే. ఈ చట్టాలు ఒకటే ఉండాలి. హిందూ ముస్లిం లా అని క్రిస్టియన్ అని ఇవన్నీ ఏంటంటే మన హిందూ దేశంలో ఒకటే లా ఉండాలి. దాని ప్రకారంగా అన్నీ నడుస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ 2-3 రాష్ట్రాలు గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. 2027 వస్తాయి. అప్పుడు బీజేపీకి 400 సీట్లు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొస్తారు. ఎవరు మోసం చేసినా వారిని శిక్షించాలి. మన హిందువులలో మాత్రం అమాయకులు ఉంటారు. అందరు ఎవరు చేయరు. అది అందరికి తెలిసిన విషయమే. జై హింద్, జై హింద్, జై హింద్, జై భారత్ మాతాకు జై.